హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే. మా పిల్లలైతే 2-3 రోజుల నుంచి బాగా అల్లరి చేస్తుర్రు ఫ్రెండ్స్, నూడిల్స్ చేయమని. వద్దురా బాబు, మైదా పిండి నూడిల్స్ హెల్త్‌కు మంచిగా కావురా అంటే వింటారా? ఇక వాళ్ళ నాన్న అయితే గోధుమ పిండి నూడిల్స్ బయట అవైలబుల్ ఉన్నాయని తీసుకొచ్చిండు. నేనైతే స్టవ్ ఆన్ చేసి వాటర్ అయితే వేడికెట్టేసిన, అందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసిన. ఎందుకంటే నూడిల్స్ అయితే ఫస్ట్ ఉడకబెట్టాలి కదా. ఇప్పుడు మాకు సరిపడా అన్ని నూడిల్స్ అయితే తీసుకొని అందులో వేసేస్తున్నాను. నేనైతే ఈరోజు ఏ విధంగా నూడిల్స్ అయితే చేస్తానో మీకైతే చూపిస్తాను. మరి మీరు ఏ విధంగా నూడిల్స్ అయితే చేస్తారో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు కూడా మీకు సరిపడా అన్ని నూడిల్స్ అయితే తీసుకోండి. నూడిల్స్ ఇందులో వేసేసాక ఒకసారి స్పూన్ బట్టి అయితే కలిపేసుకోవాలి. ఇలా లోపలికైతే అనాలి, ఎందుకంటే ఒకటే దగ్గర ముద్దలాగా అయితే ఉండిపోతుంది. ఇక నేనైతే నూడిల్స్కి అన్నీ చేయడానికి ముందుగానే అన్నీ రెడీ పెట్టేసుకున్నా. మిర్చి, క్యాప్సికమ్ తురుము, క్యారెట్, టమాటా, గోపిగడ్డ తురుము ఇలా అన్నీ రెడీ పెట్టేసుకున్నా. మళ్ళొకసారి అయితే నూడిల్స్ బాగా కలపాలి. ఒక 10-15 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. నూడిల్స్ వేయడానికి పక్కకైతే ఒక ప్యాన్ కూడా రెడీ పెట్టేసుకున్నాను ముందుగానే. ఇక ఇవి బాగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేయాలి. చూడండి, నూడిల్స్ అయితే ఉడికాయి. ఇప్పుడు ఒక జాలి గిన్నెలోకి అయితే నీళ్లు వడబోయాలి. ఇలా షిఫ్ట్ చేసేసుకోవాలి నూడిల్స్ అయితే. నేనైతే ఇందాక పక్కకు ఒక ప్యాన్ పెట్టాను, కానీ అదైతే కంఫర్టబుల్గా అనిపించలేదు కలపడానికి. అందుకే ఒక చిన్న తట్ట పెట్టేసుకున్నాను. ఇప్పుడు సరిపడా అయితే ఆయిల్ వేసేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయినా కూడా ఏం పర్లేదు, ఎందుకంటే నూడిల్స్ సాఫ్ట్గా ఉంటాయి. ఇక తాలింపులోకి అయితే ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకున్నాను. అలాగే మిర్చి కూడా వేసేసాను. మిర్చి బాగా గోలిన తర్వాత టమాటా, క్యాప్సికమ్ తురుము, అలాగే క్యారెట్ కూడా వేసేసి బాగా ఒక 2-3 నిమిషాలు నూనెలో దగ్గరగా ఉడకనివ్వాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. గోపిగడ్డ తురుము అయితే 2-3 సార్లు కడిగేసి పెట్టుకోవాలి, ఎందుకంటే అది కొద్దిగా స్మెల్ అయితే వస్తుంది. ఇందులో గోపిక తురుము కూడా వేసేసాను. ఇప్పుడు బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల వరకు అయితే మంచిగా నూనెలో అయితే మగ్గనివ్వాలి, దగ్గరికి రావాలన్నమాట. పక్కకైతే టీ పొంగిపోయింది, అందుకే అత్తమ్మ అయితే తొందరగా తుడిచేస్తున్నారు. మనకైతే ఎక్కడ మనం ఆగం కదా. ఇందులో కాసింత పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఉప్పు, మిరం కూడా వేసేయాలి. లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇందులోనే యాడ్ చేస్తున్నాను. అదేంటి మిర్చి కూడా వేసారు కదా, కారం అయిపోతుంది కదా అనుకుంటున్నారా? నేను మిర్చి కొద్దిగానే 2-3 మిర్చి వేసానన్నమాట తాలింపు కోసము. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. నేనైతే ఇప్పుడే వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, సెట్ చేసేసుకుంటాను. ఇప్పుడైతే నూడిల్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అన్నమాట, ఎందుకంటే ఇవి కలపడానికి బాగా టైం పడుతుంది, తొందరగా కలవవు. ఎంత నూనె వేసి ఉడికించినా కూడా ఇంకొద్దిగా అతుక్కున్నట్టే ఉంటాయి. నాకైతే అలానే ఉంటాయి, ఎందుకో ఏమో మరి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి అయితే టేస్ట్ చూడాలి, ఎందుకంటే కొద్దిగా మిరమైన ఉప్పైనా వేసుకోవాలంటే మళ్ళీ పైన వేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే కాసింత ఉప్పు పడుతుంది అనిపించింది, అందుకే ఉప్పు అయితే యాడ్ చేసేస్తున్నాను. పాపం ఒక్కసారి మా పెద్దోని కాలు మీద ఏదో పారినట్టు అనిపించిందట, అందుకే వాడు కిందికే చూస్తున్నాడు పదే పదే. కానీ ఏం లేదు. మళ్ళీ నూడిల్స్ అయితే బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ కూడా కట్ చేసి రెడీ పెట్టేసుకోవాలి. లాస్ట్లో నిమ్మకాయ పిండితే బాగా టేస్ట్గా ఉంటుంది. నేనైతే నిమ్మకాయ పిండేశాను. నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోవాలి. ఇక సర్వ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.